భూమి పోతదని కడుపు మండి సురేష్ కొట్లాడిండు. అతడు బరాబర్ మా కార్యకర్తనే. కేటీఆర్ ఒప్పుకుంటా ఉన్నాడు, సురేష్ మా కార్యకర్తనే, ఆయన భూమి పోతుందని చెప్పేసి ఆయన కొట్లాడిండట. కొట్లాడిండు కాదు, కొట్లాడ వేయించిండట, కొట్లాడిండు కాదు. రైతుల బాధను కలెక్టర్కు చెప్పిండు తప్ప దాడి చేయలే. నన్ను కూడా సురేష్ కలుస్తుండే, 50 మందితో వచ్చి బాధ చెప్పుకున్నాడు. అట్లా కలిసినందుకు నాపై కేసు పెడితే పెట్టుకోవచ్చు. పట్నం నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేసిరు. ఆయన ఏమైనా బందిపోట? భూసేకరణ పంచాయతీ వస్తే ప్రభుత్వం పిలిచి మాట్లాడాలి. మా టైంలో మల్లన్న సాగర్ రైతుల కడుపులో తలపెట్టి ఒప్పించినాం. ఐఏఎస్ ఐపీఎస్లు హత్య చేస్తే ఏపీలో జరిగినట్టే జరుగుతుందని హెచ్చరించిండట. ఇగో ఏమని చెప్తా ఉన్నాడు ఆయన, బరాబరు మా కార్యకర్తనే, భూమి పోతుందని ఆయన కొట్లాడాను, ఈ కొట్లాడించాలని ఈయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నరేందర్ రెడ్డి వాంగ్మూలంలో ఏం చెప్పాడు? కర్రలు ఇచ్చినాం, పథకం ప్రకారం మేము ప్లాన్ చేసినాం, కొంతమందికి మేము కర్రలు ఇచ్చినాం, రాళ్ళు ఇచ్చినాం, కారపొడి ఇచ్చినాం, ఈ కొట్లాడిపించినాం, మద్యం తాగిపించినాం అని చెప్పేసి నరేందర్ చెప్తే ఈయనేమంటాడు, కడుపు పండి ఆయన కొట్లాడిండాడ. ఇన్నిట్లో చెప్తుడు కదా. ఇక్కడ చూడు, భూసేకరణలో సురేష్ ల్యాండ్ పోతలేదు. దాడి చేసిన వాళ్ళలో మరో 18 మంది కూడా భూమి పోతలేదు, కోల్పోతలేరట. కొందరికి అసలు అక్కడ స్థలమే లేదు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను పిలిచి అటాక్ చేశారు. దాడి చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులు అడ్డుకున్నారట. దాడి చేయడం కరెక్ట్ కాదని అంటే పక్కా ప్లానింగ్ ప్రకారమే అక్కడ కొంతమందిని పిలిపించి వాళ్ళకు రాళ్ళు కర్రలు ఇచ్చి కారపొడి ఇచ్చి వాళ్ళకు మద్యం తాగిపించి ఈ దాడి చేయాలని చెప్పేసి పైసలు ఇచ్చి ఉసగొల్పిర్రట, ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా. హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడిచ్చిండు. ఏమని చెప్తా ఉన్నాడు, ఆడ సురేష్ ల్యాండే లేదు, అండ్ ఆ దాడిలో ఉన్న వాళ్ళ 18 మందిలకు అసలు భూమే లేదాడ. ఇంకా గ్రామస్తులు అడుగున్నారట ఈ దాడి కరెక్ట్ కాదని చెప్పేసి. అంటే న్యాయ పోరాటం చేసింది రైతులు అక్కడ ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళకి ఈ దాడితో సంబంధం లేదు. కాకపోతే కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు ఒక ఆశ చూపించి వాళ్ళ చేతులకు ఈ రాళ్ళు కర్రలు ఇచ్చి ఈ దాడి వెనుకున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు, అక్కడ భూమి పోతుందని కొట్లాడాడు సురేష్ అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇప్పుడు కేటీఆర్ పేరు ప్రధానంగా వినపడుతూ ఉన్నది కదా, మరి నేను ఎందుకు అరెస్ట్ చేయరు? ఇప్పుడు మా సొంటోళ్ళది కానీ లేకపోతే ఈ సామాన్య ప్రజలది కానీ ఒక పేరు వచ్చిందంటేనే డైరెక్ట్ ఫోన్ చేసి పిలిపిస్తారు, లేదంటే డైరెక్ట్ వెహికల్ తీసుకొని ఇంటికి వచ్చి డైరెక్ట్ ఎత్తుకపోతారు కదా. మరి ఇప్పుడు ఈ రేసు ఫార్ములా, ఈ రేస్ కార్లా కేటీఆర్ పేరు ప్రధానంగా వినపడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధానంగా ఉన్నది. హైదరాబాద్ లో విలువైన 1000 కోట్ల భూములను కేటీఆర్ ఖతం చేసేసిండు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి వీటన్నిటి మీద కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఏదైనా పెద్ద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం అయితే అని చెప్పేసి ఆలోచిస్తురా?